ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానమును నెమ్మదియు శాంతియు మీకును మీ కుటుంబములకును సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2 మాటల వరకు మనం ధ్యానం చేద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తూ ఉండగా ఇక్కడ యోదాను గూర్చియు అలాగే యెరూషలేము గురించి దేవుడు చక్కగా ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు దేవుడిచ్చే గొప్ప దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి దర్శనం అనంటే, ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగంలో 2వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఆకాశము ఆలకించమని అనాల్సిన అవసరత ఏముంది? భూమి చెవియొగ్గుము అని ఆ పలకాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది అని మనం ఆలోచన చేస్తే, యోదా ప్రజల్లోనూ యెరూషలేము ప్రజల్లోనూ వీళ్ళు చాలా ఎలా ఉన్నారు అనంటే, ఆయన అంటున్నాడు, పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడట? పిల్లల్ని ఆయన పెంచాడు, గొప్పవారిగా చేశాడు. కానీ వీళ్ళు ఏం చేశారు అనంటే, ఎదురు తిరగటం ప్రారంభించారు. నేను పెంచిన పిల్లలే నాకేం చేస్తున్నారు? ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు. యోదా ప్రజల్లోనూ ఇశ్రాయేలు ప్రజల్లోనూ దర్శనం ఆయన యెషయా ప్రవక్తకి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఏమని అంటున్నాడంటే, ఓ ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశా, కానీ వారు నా మాట వినట్లేదు. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా నేను పెంచాను, పెద్ద చేశాను, ఇదిగో మీరు నా మీద తిరగబడుచున్నాను అనని దేవుడు ఏమంటున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను నమ్మి ఆయన ఈ భూమి మీదకు నిన్ను తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను నమ్మి ఆయన తన ఊపిరిని నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను నమ్మి ఆయన నీకు ఒక అమూల్యమైన జీవితాన్ని ప్రసాదించాడు. దేవుడు నిన్ను నమ్మి ఆయన అమూల్యమైన కృపను దేవుడు నీకిచ్చి ఆయన నిన్ను పెంచాడు, గొప్పగా చేశాడు. ఉన్నతమైన అవరోధాలను ఎక్కగలిగినటువంటి ఆ గొప్ప కృపను నీకు ఇచ్చాడు.
కానీ దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటిని నువ్వేం చేశావు అనంటే మరచిపోయావు అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఎలా ఉండమని నీకు చెప్పాడో, ఏ రీతిగా అయితే నిన్ను నడవమని చెప్పాడో, ఇదిగో అలా నడవమని అంతటి జ్ఞానమునిచ్చి అంతటి కృపను అనుగ్రహించి ఆయన నిన్ను పెద్దవానిగా చేస్తే నువ్వేం చేస్తున్నావు అని అంటే, నీకు ఒక రకంగా చెప్పాలంటే తల నెత్తికెక్కింది అనొచ్చు. ప్రభునందు ప్రియులారా, మనుష్యులకు ఆయన చెప్పట్లేదు. మనుషులే మాట వినలేకపోతే ఆయన ఎవరికి చెప్తున్నాడు? ఇదిగో చెవులు లేని వాటికి, వినలేని వాటికి, మాటలు రాని వాటికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆకాశం ఆలకిస్తుందండి, కానీ దేవుడు చెబితే ఆకాశం వింటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెబితే భూమి చెవి ఎగ్గుతుంది. మనుషులకు దేవుడు చెబితే మనుషులు దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నారు. మనుషులకి చెబితే మనుషులు దేవుని మాటకు చెవయగ్గలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, రేపు మీరే సాక్ష్యం అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు సాక్ష్యాలండి మనకి? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, భూమిని ఆకాశాన్ని ఆయన మనకు సాక్ష్యాలుగా పెట్టాడట. ఎందుకో తెలుసా? నువ్వు ఈ లోకములో ఏం చేస్తున్నావో, ఈ లోకములో ఎలా జీవిస్తున్నావో, ఈ లోకములో ఎలా నువ్వు నడుస్తున్నావో, ఈ లోకములో ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావో, ఎలా నువ్వు బ్రతుకుతున్నావో, భూమిని ఆకాశాలను దేవుడు మనకు సాక్ష్యాలుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం పెట్టాడట మన మీద? సాక్ష్యాలుగా పెట్టాడు. అవి రేపు సాక్ష్యం చెబుతాయి. ఏమని చెప్తాయి తెలుసా? నువ్వు ఈ లోకములో ఎలా నడుచుకున్నావో, ఈ లోకములో నువ్వు ఎలా ప్రవర్తించావో, ఈ లోకములో నువ్వు ఎలా జీవించావో, రేపటి దినాన అవి సాక్ష్యాలుగా దేవుని దగ్గర నిలబడతాయి. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకో, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఆయన నీకొక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఆయన నీకు ఉన్నతమైన కృపను అనుగ్రహించాడు. జాగ్రత్తగా ఎదుగో, జాగ్రత్తగా నడువు, జాగ్రత్తగా ప్రవర్తించు అనంటే, జాగ్రత్తగా నడవటం పక్కన పెట్టి, జాగ్రత్తగా ఎదగటం పక్కన పెట్టి, జాగ్రత్తగా ప్రవర్తించడం పక్కన పెట్టి, నీ ఇష్టానుసారంగా నడవటం, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఆయన చూస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఆకాశముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటను వినలేని వాడిగా ఉన్నావేమో, దేవుని మాటకు అవిధేయుడిగా నీ ఉన్నావేమో, దేవుని మాటను ధిక్కరించేవాడిగా నీ ఉన్నావేమో, దేవుడు పిలుస్తుంటే వినలేని స్థితిలో నీ ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆలకించలేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడుచున్నారు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇదిగో నువ్వు ఆయన మీద తిరగబడుతున్నావేమో. ఎందుకు తిరగబడుతున్నావు? ఏ విషయంలో నువ్వు తిరగబడుతున్నావు? ఆయన నిన్ను భూమి మీదకు తీసుకురావటం తప్ప, ఆయన నిన్ను భూమి మీద ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశపడటం తప్ప, ఆయన భూమి మీద ఒక ఉన్నతమైన జీవిగా నడవాలనేది కోరుకోవటం తప్ప, ఎందుకు ఆయన వైపు నువ్వు తిరగబడుతూ ఉన్నావు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా విను. ఏమంటున్నాడు తెలుసా? ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును అంటున్నాడు. దేవుడు మనల్ని ఈ భూలోకానికి పంపించి చక్కగా నడవండి, చక్కగా జీవించండి, చక్కగా ప్రవర్తించండి, చక్కగా ఉండండి అనంటే, నువ్వు ఉండకుండా నీ ఇష్టానుసారంగా నడిచి, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి, దేవుని వైపుకు నువ్వు
తిరగబడటం ఎంతవరకు సమంజసం నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా చూడండి, జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకిద్దాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. ఏమంటున్నాడండి? పాపిష్టి జనమా. పాపిష్టి జనము అని అంటే ఏంటి చెప్పండి? పాపములో మునిగిపోయిన ప్రజలు. నోటి ద్వారా చేసే పాపం, చూపు ద్వారా చేసే పాపం, నడక ద్వారా చేసే పాపం, అలాగే శరీరం ద్వారా చేసే పాపం. ఈ పాపానికి, ఇచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది అనంటే కోపం. ఏమంటే దేవుడు కోప్పడతాడా? చెప్పాలి. కోప్పడతాడా? కోప్పడ్డా? కోప్పడే దేవుడు ఆయన. తప్పును తప్పుగా ఖండించే దేవుడు ఆయన. ఒప్పును ఒప్పుగా చూసే దేవుడు ఆయన. కనికరమును ప్రేమించే దేవుడు ఆయన. కోపం చూపించే విషయంలో చూపించేవాడు, ప్రేమను చూపించే విషయంలో చూపించగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని మాట వినకుండా, ఆ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు అంటున్నాడు, నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తాను. చూడండి, మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చెయ్యబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా చూడండి, దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుడు పిలుపుకు లోపడటం ద్వారా ఏమంటున్నాడో చూసారా? నిత్యము తిరుగుబాటు చేయుచు మీరింకను ఎలా కొట్టబడుతున్నారు. దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుని మీద తిరగబడటం ద్వారా మనకేం కలుగుతాయో చూసారా? జాగ్రత్తగా వినండి. మీరు ఇంకను ఎలా కొట్టబడుదురు అంటే ఏంటి దాని అర్థం? దేవుడి మాట వినకపోవటం వలన మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి తెలుసండి? మనము కొట్టబడతాం. ఎలాగా చూడండి, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? బలహీనతలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? రోగాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? కారణం ఏమిటి అనంటే దేవుని పిలుపుకు మనం లోబడకపోవటం ద్వారా, దేవుని మాట వినపోవటం ద్వారా. ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను చూడాలని ఆయన చూస్తూ ఉండగా, కోరుకొనుచుండగా, ఆయన రీతిలోనూ నడవక, ఆయన రీతిలోనూ జీవించకపోవటం ద్వారా ప్రతి వాని నడినెత్తిన ఏం కలుగుతున్నాయి? వ్యాధి కలిగి ఉన్నాడు అంటున్నాడు. స్వస్థత కొంచెమైనా లేదు. ఎందుకుంటుంది చెప్పండి? దేవుడు కనికరించే దేవుడే, కాపాడే దేవుడే. కానీ దేవుని మాటకు అవిధేయుడుగా ఉంటే ఎలా కనికరిస్తాడు దేవుడు మనల్ని? దేవుడి మాటకు అవిధేయులుగా జీవిస్తే ఎలాగ మనల్ని ఆయన చూస్తాడు? ఎలాగ మనల్ని ఆయన కనికరిస్తాడు? ఎలాగ మనల్ని ఆయన కృప చూపుతాడు? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీకు కలిగే దెబ్బలకు స్వస్థతైనను కొంచెమైనను లేదు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడట? ఆకాశానికి, భూమికి చెప్తున్నాడు. రేపు ఆకాశాలు, భూమి సాక్ష్యం చెప్తాయి మీకు. ఎందుకో తెలుసా?
ఒకవేళ ఈ జీవన యాత్రను గనక నువ్వు ముగించిన తర్వాత అక్కడికి వచ్చి అబద్ధాలు ఆడేవనుకో, అక్కడికి వచ్చి నేను ఎప్పుడేం లేదండి మీ మాట, ఎప్పుడేం లేదయ్యా నీ మాట, నేను నీ మాట విన్నాను కదా, అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోలేదు కదా అని నువ్వు అక్కడ అబద్ధం ఆడటానికి వీలు లేకుండా దేవుడు మన మీద సాక్ష్యాల రూపంలో పెట్టాడు. అవే ఆకాశం, భూమి. చాలా మంది అనుకుంటారు నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎష్టైనా తిరుగుతాను, ఎలాగైనా జీవిస్తాను, నా జీవితం నా ఇష్టం అని అంటే నీ జీవితం నీ ఇష్టం, అది నీకే సొంతం. కానీ ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నీ మీద సాక్ష్యాలుగా ఉన్న ఆకాశం, భూమి సాక్ష్యాలు చెప్తాయి. ఏమనో తెలుసా? అయ్యా, తిరిగినన్నాళ్ళు వీడు ఇష్టానుసారంగా బ్రతికాడు, పాపం చేస్తూ బ్రతికాడు, వ్యసనాలతో బ్రతికాడు, విచ్చలవిడితనంతో బ్రతికాడు. ఇదిగో నీ మాట ఎక్కడా కూడా వినలేని స్థితిలో ఉన్నాడు, కాబట్టి మేమే సాక్ష్యం అని చెప్తాయి. అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మనకు కలిగే గాయాలకు కూడా స్వస్థత ఏమాత్రం కలగదని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అనంటే, దేవుడు నీకిచ్చిన ఆధిక్యతను నువ్వు కోల్పోకుండా, దేవుడు నీకిచ్చిన రక్షణ కోల్పోకుండా, దేవుడు నీకిచ్చిన ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా, దేవుడు నీకిచ్చిన ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా, నిత్యము దేవుని సన్నిధిలో ఎదుగుతూ, నిత్యము దేవుని మాట వింటూ, నిత్యము దేవుని సన్నిధిలో గనక నువ్వు జీవిస్తే రేపు ఆకాశం, భూమి మన మీద సాక్ష్యము పలుకుద్ది. ఏంటో తెలుసా? ఇదిగో నీకిష్టమైన రీతిలో నీ బిడ్డలు నడిచారు అని చెప్తాయి సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇదిగో నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. నిజంగానే మనం తిరగబడుతున్నాం. ఎలా తిరగబడుతున్నామో తెలుసా? దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకు ఏమిచ్చాడు, మేము ఎప్పుడు చూసినా ఇట్లాగే ఉన్నాం, ఎప్పుడు చూసినా ఇలాగే జీవిస్తున్నామని అంటే అది దేవుడు చేసినది కాదు. ఎవరు చేసుకున్నారు చెప్పండి? మనమే, చేతులారా మనమే చేసుకుంటున్నాం. దేవుడు నిన్ను చెడిపోమని చెప్పేవాడు కాదు, దేవుడు నిన్ను కృంగిపోమని చెప్పేవాడు కాదు, ఎంతసేపు దరిద్రతలో ఉండమని చెప్పేవాడు కాదు. ఇదిగో దేవుడు నిన్ను నిత్యము ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనే ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్న గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక ఉన్నతమైన స్థితిలో నీ ఉండాలి, ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని అవరోధించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఒక ఉన్నతమైన ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయన. కానీ మనమేం చేస్తున్నామంటే ఆ ఉన్నతమైన ప్రార్థనా జీవితాన్ని, ఆ ఉన్నతమైనటువంటి భక్తి జీవితాన్ని మనం ఇదిగో పోగొట్టుకొని దేవుని మీద మనం తిరుగుబడుతూ ఇష్టానుసారంగా ఆయన మీద నిందలు వేస్తూ, అభండాలు వేస్తూ ఈ లోకములో కాలయాపన మనం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలా ఉన్నాము, ఒకవేళ మనం కూడా దేవునికి తిరుగుబడుతూ ఉన్నామేమో, ఒకవేళ మనం కూడా దేవుని ఎడల తిరగబడే స్వభావం కలిగి ఉన్నామేమో, మనల్ని మనం ప్రశ్న వేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మీద మనం తిరగబడే బిడ్డలుగా ఉన్నామా, లేకపోతే దేవుని మాట విని ఇదిగో యథార్థంగా భక్తి చేసే బిడ్డలుగా మనం ఉన్నామా? మనం అనుదిన జీవితంలో మనల్ని మనం ప్రశ్న వేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి.
ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ నీ అనుదిన జీవితాన్ని ఒకసారి ప్రశ్న వేసుకో. ఇదిగో ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని ఒకవేళ ప్రశ్న వేసుకొని దేవుని మీద తిరగబడే స్వభావం కలిగి ఉన్నావేమో, దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం కలిగి బ్రతుకుతున్నావేమో. తిరుగుబాటు అని అంటున్నావు. ఏంటయ్యా తిరుగుబాటు అని అంటే, నేను చెప్తున్నా, తిరుగుబాటు అని అంటే ఎప్పుడు ప్రార్థన చేసేదానివే ప్రార్థన చేయకోకుండా ఇష్టానుసారంగా తిరగటమే తిరుగుబాటు స్వభావం. ఎప్పుడు దేవుని మాట అంటే పరిగెత్తుకుని వచ్చేదానివి దేవుడి మాట అవిధేయత చూపడమే తిరుగుబాటు స్వభావం. ఎప్పుడు దేవుని మాట అంటే దేవుని మందిరం అని అనగానే మందిరంలోనికి వచ్చేదానివి దేవుని మందిరానికి రాకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడమే తిరుగుబాటు స్వభావం. కాబట్టి అలాంటి తిరుగుబాటు స్వభావం నీ ఆత్మీయ జీవితంలో ఉందేమో జాగ్రత్తగా ప్రశ్న వేసుకో. అలాంటి తిరుగుబాటు స్వభావం నీ జీవితంలో ఉన్నంత వరకు స్వస్థత కొంచెమైనను ఉండదు, ఏ మాత్రమును ఉండదు. నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే, నీ ప్రార్థన జీవితం బలపరచబడాలంటే దేవుని మాటను జాగ్రత్తగా వినేదానిగా, దేవుని మాట జాగ్రత్తగా వినేవాడిగా నువ్వు ఉండగలిగితే నీ ప్రార్థన జీవితం కట్టబడుద్ది, నీ ఆత్మీయ జీవితం కట్టబడుద్ది. అలాగే నీ దేశం నిన్ను బట్టి ఆశీర్వాదంలోనికి వస్తుంది, నీ వ్యాపారం నిన్ను బట్టి దీవించబడద్ది, నీ పాడి పంట నిన్ను బట్టి దీవించబడద్ది. ఇదిగో నిన్ను బట్టి నీ కుటుంబీకులు దీవించబడతారు, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వాదంలోనికి నడిపించబడతారు. కానీ దేవునికి తిరుగుబాటు స్వభావం చేస్తే నిన్ను బట్టి నీ దేశం పాడైపోద్ది, నిన్ను బట్టి నీ కుటుంబం పాడైపోద్ది. దేవుని మాట వింటావా, నువ్వు తిరుగుబాటు చేస్తావా? దేవుని అడుగుతున్నాడు. తిరుగుబాటు స్వభావం అయితే నీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇదిగో దేవుని మాటకు విధేయుడవైతే ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన అవరోధాలను ఎక్కిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏమంటున్నాడు, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపట్ల అంటున్నాడు. ఆయన ప్రజలమై ఉండి, ఆయన బిడ్డలమై ఉండి దేవుని మాట అవిధేయులుగా మనం ఉండి ఈ లోకములో మనం ఏది సంపాదించినను ఏది మన జీవితంలో నిలబడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నువ్వు తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటావా, లేకపోతే దేవుని మాటకు విధేయుడిగా ఉంటావో నిన్ను నువ్వే పరీక్షించుకొని. తిరుగుబాటు అయితే ఇదిగో నాశనానికి కారణం. అలాగే దేవుని మాటకు విధేయుడవైతే నీవు అన్ని విధాల ఆశీర్వదించబడతావు. ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిత్యము నువ్వు ఎదుగుతూ ఉంటావు, ఉన్నతమైన అవరోధాలను గెలుస్తావు. అట్టి కృప దేవుడు మీ అందరికీ సదాకాలము దయచేయునుగాక. హలో నా ప్రియమైన SGVM ఛానల్ ఇండియా వీక్షకులు అయిన మీ అందరినీ దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దయచేసి మా యూట్యూబ్ అయిన SGVM ఛానల్ ఇండియాని లైక్ చేయండి మరియు భాగస్వామ్యం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అంత మాత్రమే కాదు, మా SGVM ఛానల్లో మేము పెట్టుచున్న ప్రతి వీడియోలను మీరు చూసి ఎంతగానో మమ్మును ఆదరించి మీ యొక్క విలువైన సపోర్ట్ ను మాకు చేస్తున్నందుకు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.